ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, శివ రాజకీయాలు చేయడమే వారి నైజమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గడిచిన 20 నెలల్లో 510 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో 4,36,38,493 అందించడం అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. స్థానిక లలితానగర్లోని ఫారెస్ట్ కళ్యాణ మండపంలో 62 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 2 ఎల్ఓసీలు కలిపి 42,89,541 రూపాయలు అందించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు పంపిణీ చేస్తున్న చెక్కుల ద్వారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ రోజు వరకు ఈరోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి ఇచ్చామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఇస్తున్న 65 మంది లబ్ధిదారుల్లో విశేషం ఏమిటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ చేయించుకొని నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా చెక్కులు సుమారు 6,48,288 విలువ చేసే 8 చెక్కులు కూడా ఈరోజు ఇస్తున్నామని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్తా ఉన్నా. అంటే వారు ఇవ్వకపోగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమందిని మభ్యపెట్టి మీకు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వదిలేసిన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తా ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో ఈరోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి చెక్కులు. ఆ 510 చెక్కులు విలువ 4,36,38,493. అంటే సుమారు 4,40,00,000 ఈ శాసనసభ్యుడు ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో మీ అందరికీ తీసుకురావడం జరిగింది. ఇంకా 105 మందికి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని విలువ సుమారు 2,11,00,000 అన్న విషయం తెలియచేస్తూ ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రైవేట్ వ్యాపారవేత్త ఈ పాల కల్తీ దుర్ఘటన వలన నగరంలోని చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ సంఘటన. అతను ఒక ప్రైవేట్ వ్యాపారవేత్త. అతను చేసిన తప్పు వలన అన్యాయంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావాల్సిన వైద్య అవసరాలన్నీ కూడా తీరుస్తూ మొత్తం ఏదైతే ఆ పేషెంట్లకి కావాల్సిన వైద్యం మొత్తము ప్రభుత్వమే భరిస్తూ చనిపోయిన వారికి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయిన వారందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది వారి ఇంటికి వెళ్ళి. ఇలాంటి విషాదమైన సంఘటన జరిగినప్పుడు నగరంలో ప్రతి ఒక్కరూ తెలిసిన వారు దిగ్భ్రాంతి గురైనప్పుడు గొప్పతనం ఏంటంటే వైసీపీ వాళ్ళ యొక్క శవ రాజకీయాలు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఒకడు చనిపోయారు అంటే అయ్యో ఇలా జరిగింది ఏంటి, ఏం చెయ్యాలి, ఆ కుటుంబానికి అండగా ఎలా నిలబడాలన్న విషయం వదిలేసి ముసలి కన్నీరు కారుస్తూ
ఏ హాస్పిటల్లో ఎవరు ఏ టైంకి చనిపోతారు, సుమారుగా ఎవరు ఏ టైంలోని ఎలాగా, ఏ హాస్పిటల్లో ఏ పేషెంట్ ఇబ్బందికరంగా ఉన్నారు తెలుసుకోవడం, హాస్పిటల్ చుట్టూ చక్కర్లు కొట్టడం, లేకపోతే వాళ్ళు మనుషులు పెట్టుకోవడం. ఎవరైనా చనిపోతే నాకు చెప్పు, వెంటనే వైసీపీ వాళ్ళందరికీ నేను చెప్పుకొని వచ్చేస్తాను, మీడియా ముందు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తానని చెప్పి శవ రాజకీయాలు చేస్తున్న విధానం చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. వీళ్ళ రాజకీయ నాయకులు ఈరోజు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చింది, వారికి కావాల్సిన మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా ప్రభుత్వమే భరించింది, వాళ్ళకి అండగా నిలబడతా ఉంది. అవసరమైన వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందించడానికి కూడా అవసరమైతే ఇంకొక ఊరికి కూడా తరలించడానికి కూడా నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో వైద్య నిపుణులు ఇచ్చిన సూచనలతోటి అక్కడి నుంచే మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితులు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మరి కాంపన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వాళ్ళని, నిజంగానే వైసీపీ నాయకులకి అంత బాధ ఉంటే ఇక్కడ ఉన్న నాయకుడికి నీ యజమాని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్నా లిక్కర్లోని చాలా దొబ్బేశాం, మైనింగ్లోని చాలా వేసేసాం, భూములు కూడా దారుణంగా కబ్జా చేసేసాం, బోళ్ళంత వెనకేసుకొచ్చాం కదన్నా మన ప్రభుత్వంలో, జగనన్న చనిపోయిన వాళ్ళకి నీ చేతుల మీద నీ జోబు నుంచి ఒక 10 లక్షలు ఎంత ఒక్కొక్కరికి ఇద్దామన్నా ఎందుకు అడగలేకపోతా ఉన్నావు, ఎందుకు అడగలేకపోతున్నావు అని అంటే గతంలో క్రికెట్ బ్యాట్ ఇచ్చుకొని కొట్టారు, ఈసారి ఏ బ్యాట్ ఇచ్చి కొడతాడో నీకు తెలియదు. కాబట్టి ఇదా రాజకీయాలు ఆడే సమయం.